ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి రాసు యాగం చేస్తున్నారు కదా. రాసు యాగంలో వచ్చేసి ఒక టాస్క్ ఇస్తున్నాడు ధర్మరాజు. ఇక నారదుడితో మాట్లాడుతున్నట్టు ఉన్నారు కదా. పాండుకుమార, నీవు స్వార్థం వల్ల పొండరీకాక్షుని పూజించావు. మహాత్మునటువంటి పాండవులకు ఇటువంటి ఆచరణ యుక్తం కాదు. పాండవులరారా, మీరు బాలురు, ధర్మం సూక్ష్మమైంది, దాన్ని మీరు ఎరుగురు. ఈ గాంగేయుడు జ్ఞాపశక్తి నశించిన వృద్ధుడు, సూక్ష్మదృష్టి లోపించినవాడు. భీష్మ, నీ వంటి ధర్మాత్ముడు ఎవరికో ప్రియం చేయగోరితే సత్పురుషుల మధ్యలో మిక్కిలి అవమానాన్ని పొందగలడు. ఈ భూపాలందరూ మధ్యలో రాజు కాని యదువంశుడైన ఈ కృష్ణుడు మీరు పూజించిన విధంగా రాజగౌరవానికి ఎలా? ఓకే, శిశుపాలుడు అండి. శిశుపాలుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మీరు పిల్లలరా నాయన, అసలు శ్రీకృష్ణుడు ఎలారా బాబు ఇక్కడ రాజగౌరవానికి అర్హుతుడు అవుతాడు? ఆ రాజు వచ్చేసి బలరాముడు, శ్రీకృష్ణుడు రాజే కాదు. నీవు కృష్ణుని వృద్ధునిగా భావించినట్లయితే, ఉన్నవారందరిలో వృద్ధుడు పెద్దవాడు అంటున్నారు కదా, దెన్ వృద్ధుడిగా భావించిన కృష్ణుడిని, వసుదేవుడు ఉండగా కృష్ణుడు వృద్ధుడు ఎలా అవుతాడు? కృష్ణుడు తండ్రి వసుదేవుడు అని బతికే ఉన్నాడు కదా, దాన్ని అంటే మళ్ళీ కృష్ణుడు ఎలా వృద్ధుడు అవుతాడు? అలా కాక వాసుదేవుడు నీకు ప్రియమైతే నిన్ను అనుసరించే మిత్రుడని నీవు భావిస్తే అంతకంటే ముఖ్యుడైన ద్రుపదుడుగా కృష్ణుడు ఎలా పూజార్హుడు అవుతాడు? ఒకవేళ నీకు నిజంగా ఇతను కనుక ఇష్టమైనట్టయితే, అదే ఇష్టం ద్రుపదుడు ఉన్నాడు కదా, పిల్లనిచ్చిన మామ కదా, దెన్ అతను కదా ఇక్కడ అర్హుడు అవుతాడు. ఓకే, అలా కాక కృష్ణుని ఆచార్యగా భావించినట్టయితే ద్రోణాచార్యుడు ఉండగా కృష్ణుని ఎలా అర్చించావు? అరే నాయన, కృష్ణుడు అంటున్నావు కాదు, భీష్ముడు అన్నాను కాదు, మరి అలాంటప్పుడు ఎవరు? కృష్ణుడు వాళ్ళ నాన్న వసుదేవుడు కాదు, సరే. ద్రౌపది నీ పిల్లనిచ్చిన కాదు, ద్రోణుడు అయ్యా మీ గురువు ఉన్నాడే, మరి మీ గురువు కన్నా కృష్ణుడు ఎలా గొప్పడవుతాడు? కురునందన, కృష్ణుడిని ఋత్విజునిగా భావిస్తే వృద్ధుడైన వేదవ్యాసుడిగా నీవు కృష్ణుని ఎలా పూజిస్తావు? ఒకవేళ ఋత్విజుడని అనుకున్నావయ్యా, నీ చేత యజ్ఞం చేపిస్తున్నాడు, యాగం చేపిస్తున్నాడు అనుకుందాం. వ్యాసుడు ఉన్నాడే, వేదవ్యాసుడు, ఆయన ఉండగా ఇంకా కృష్ణుడు ఎలా గొప్పడవుతాడు? కృష్ణుడు ఎలా పెద్దోడవుతాడు? కృష్ణుడు ఎలా ఋత్విజిద్దుతాడు చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. రాజా, పురుష సత్తముడై స్వచ్ఛంద మరణంగల భీష్ముడు ఉండగా నీవు కృష్ణుని ఎలా పూజించావు? కురునందన, సర్వశాస్త్ర విశారదుడు వీరుడు అశ్వత్థామ ఉండగా నీవు కృష్ణుని ఎలా పూజించావు? అశ్వత్థామ మొన్న కలికి 2898 ఏది వచ్చింది కదా, ఎవరిది? మన కర్ణుడిది, ప్రభాస్ దబ్బ. అందులో కూడా అశ్వత్థామ కన్నా కర్ణుడు గొప్పడని చూపిస్తాడు. ఇదే అది పెద్ద తప్పు అనమాట. అశ్వత్థామ చాలా పవర్ఫుల్ అనమాట. ఈ అశ్వత్థామ ద్రోణుడి యొక్క కొడుకు. సో మరి అంత గొప్ప వీరుడు అశ్వత్థామగా ఇంకేంటయ్యా నువ్వు అని అంటున్నాడు. కృష్ణుడు ఎలా పూజిస్తావు? పురుష శ్రేష్ఠుడు రాజేంద్రుడు అయినటువంటి దుర్యోధనుడు ఉండగా, అబ్బో ఇది మరి ఘోరం, దుర్యోధనుడు ఉండగా భరత వంశానికి ఆచార్యుడైన కృపుడు ఉండగా, ఇది ఓకే. మళ్ళీ కృపుడు చాలా పవర్ఫుల్ అనమాట. ఫస్ట్ ఈ కురు వంశానికి గురువు వచ్చేసి కృపుడు, ఆ తర్వాత కృపుడు యొక్క బావ అయినటువంటి ద్రోణుడు. ఓకే, ఎందుకంటే ద్రోణుడు పెళ్లి చేసుకుంది కృపి, ఈ కృపి వచ్చేసి ఈ కృపుని యొక్క చెల్లి అన్నట్టు. సో కింపురుషులకు ఆచార్యుడైన ధ్రుముడు ఉండగా, సో ధ్రుముడు కూడా ఉన్నాడు గొప్ప ఏమంటారు ఆచార్యుడు. ఆయన ఉండగా కృష్ణుని ఎలా అర్చించావు? పాండురాజుతో సమానుడై జయింప సఖ్యం కానీ రాజుత లక్షణాలు గల భీష్మకుడు ఉండగా భీష్మకుడు కూడా ఉన్నాడు. రాజైన రుక్మి, వీరశ్రేష్ఠుడైనటువంటి ఏకలవ్యుడు, ఏకలవ్యుడు కూడా ఉన్నాడా? మద్ర దేశాధిపుడైనటువంటి శల్యుడు ఉండగా కృష్ణుని ఎలా అర్చించావు? సో శల్యుడు వచ్చేసి ఎవరు? మాద్రి యొక్క అన్న. మాద్రి ఎవరు? నకుల సహదేవుల యొక్క అమ్మ. అప్పుడు శల్యుడు ఎవరు అవుతారు? మామ అవుతాడు వీళ్ళకి. ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన వదిలిపెట్టి కృష్ణుడు ఎలా అర్చించావు నువ్వు? భారత, రాజులందరిలో బలవంతుడు బ్రాహ్మణ శిష్యుడైనటువంటి పరశురాముని ప్రియ శిష్యుడు, తన బలంతో యుద్ధంలో చాలామంది రాజులను జయించిన వాడు అయినటువంటి కర్ణుని అతిక్రమించి ఈ కృష్ణుని ఎలా అర్చించావు? పరశురాముని యొక్క శిష్యుడు అండ్ ఎంతోమందిని ఓడించిన వాడు. ఓకే, పుట్టుకతోనే కర్ణుడికి వచ్చేసి అంటారు చూసారా, రక్షణ కవచాలు ఉన్నట్టు, సో కవచకొండలాలు. అటువంటి కర్ణుడు ఉండగా మళ్ళీ కృష్ణులను అర్చించావయ్యా అంటే, ఈ శిశుపాలుడు ఏం చేస్తాడంటే అందరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు అనమాట. ఒరే బాబు, మీరు అందరూ గొప్పవాళ్ళరా కృష్ణుడి కన్నా, మీరేంద్ర మౌనంగా ఉన్నారు, నాతో పాటు కలిసి రండిరా బాబు అన్నట్టు రెచ్చగొడతాం. కురుశ్రేష్ఠ, మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఋత్విక్ కాదు, ఆచార్యుడు కాదు, రాజు కాదు, కానీ నువ్వు ఏ ప్రియాన్ని కూడా అతను పూజించావు? అయినా మీకు
అయినా మీకు మధుసూదనుడు పూజింపదగినవాడే అయితే రాజులను ఇక్కడికి ఆహ్వానించి అవమానించడం ఎందుకు? మహాత్ముడైన కుంతి కుమారుడైన యుధిష్ఠిరునికి మేము భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ, స్వాంతనం వల్ల కానీ పన్ను చెల్లించడం లేదు. ధర్మ ప్రవృత్తి కలిగి పార్థివునిగా పరిపాలన చేయగోరుతున్న ఇతనికి మేము పన్నులను చెల్లిస్తున్నాం, కానీ అతడు మమ్మల్ని అలా గౌరవించడం లేదు. ఈ రాజ్యసభలో రాజలక్షణాలు ఏవీ లేనటువంటి ఈ కృష్ణుని ఆర్ఘ్యంతో పూజించవు. ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది? అకారణంగా ధర్మరాజుకు ధర్మాత్ముడనే కీర్తి కలిగింది. కాకుంటే ధర్మచ్యుడైనటువంటి కృష్ణునికి ఇటువంటి రాజార్హమైన గౌరవాన్ని ధర్మాత్ముడు ఎట్లు చేస్తాడు? వృష్ణి వంశీయుడై దురాత్ముడకు ఈ కృష్ణుడు మునుపు మహాత్ముడైనటువంటి జరాసంధుని అన్యాయంగా చంపాడు. జరాసంధుని చంపిన తర్వాతే కదా దెన్ ఆల్మోస్ట్ చాలామంది రాజు విముక్తి కలిగింది. సో ఆ జరాసంధుడు చాలా గొప్పడంట. ఎవరికి? ఈ శిశుపాలుడికి. మరి అటువంటి జరాసంధుని చంపించాడు ఈ కృష్ణుడు. అతనెట్ట నీకు గొప్పడవుతాడే బాబు? శిశుపాలుడు కృష్ణునికి తిరిగి ఇలా అన్నాడు, మాధవ, కుంతి కుమారులు భయపడిన వారు, కృపణులు, దీనులను నీవు ఎటువంటి పూజకు అర్హుడవో నీవైనా వారికి తెలియజెప్పవలసింది. వాళ్ళేదో నీకు అప్పచెప్పారయ్యా, నువ్వెట్టా తీసుకున్నావు? నీకు అర్హత ఎక్కడుంది అంటున్నాడు. జనార్దన, లేదా కృపణులైనటువంటి వారు తీసుకువచ్చినటువంటి పూజను, గౌరవాన్ని అనర్హుడమైనటువంటి నీవు, ఒకవేళ వాళ్ళు అడిగారు, సరే దగ్గరకు వచ్చారు, నీకు అర్హత లేదే, అర్హత లేకుండా అసలు నువ్వెట్టా తీసుకున్నావయ్యా బాబు, నువ్వెలా అంగీకరించావయ్యా అంటున్నాడు. నీకు యోగ్యం కాని గౌరవాన్ని నీవు పొంది చాలా గొప్పగా భావించుకుంటున్నావు కాబోలు. జనలేని చోట కుక్క హవిస్సును ఆస్వాదించినట్లుగా ఉంది నీ పని. ఓరు దుర్మార్గుడా, ఘోరంగా అన్నాడే బాబు. అంటే హవిస్సులు, యజ్ఞవాటికలు సమర్పించాయి, ఎవరూ లేరని చెప్పేసి కుక్క వచ్చి వాటిని ముట్టుకుంది, తినింది అన్నట్టుగా అలా చేస్తున్నాడు. నిన్ను ఇలా గౌరవించడం రాజేంద్రులకు ఏమీ అవమానం కాదు, కానీ కురువంశీలైనటువంటి పాండవులు నిన్నే స్పష్టంగా నిందిస్తున్నారు. మధుసూదన, నపుంసకుడికి వివాహం చేయటం ఎలాంటిదో, గుడ్డివాడికి రూపాన్ని చూపడం ఎటువంటిదో, రాజు కానీ వాడికి రాజోచితమైనటువంటి పూజ చేయటం కూడా అలాంటిదే. ఘోరంగా అవమానిస్తున్నాడండి శ్రీకృష్ణుడిని. నపుంసకుడు, వాడికి పెళ్లి చేయటం ఎందుకు? ఇక సంసారం చేయలేడు కదా. అలాగే గుడ్డోడికి రూపాన్ని చూపటం, గుడ్డోడు చూడలేడు, బట్ నువ్వు రూపాన్ని చూపుతుంటే ఏం ఉపయోగం? అలా రాజుగానే నీకు పూజ చేయటం ఏంటే బాబు? రాజైన యుధిష్ఠిరుడు ఎటువంటి వాడో చూశాను, భీష్ముడు ఎటువంటి వాడో కూడా చూశాను, ఈ వాసుదేవుడు ఎటువంటి వాడో కూడా చూశాను. వాస్తవానికి వీరంతా ఇటువంటి వారే. సో ఘోరాతఘోరంగా వారిని అవమానించేశాడు. సరే అవన్నీ పలికి శిశుపాలుడు ఉన్నతాసనాల నుండి కొంతమంది రాజులతో పాటు లేచి సభాభవనం నుండి బయటికి వెళ్ళాడు. సో ఘోరాతఘోరంగా అవమానించేశాడు. ఇక ఎలా అంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అసలు ఏం చేయాలి ఏంటన్న ఇదిలోకి వచ్చేసారు. కారణం శిశుపాలుడు ఏం చేసి అందరినీ గెలికాడు. ఏ రకంగా? కృష్ణుడి కన్నా గొప్పలు అన్నట్టుగా. బట్ వాస్తవానికి కృష్ణుడు గొప్పవాడు. అది ఎలా ఏంటన్నది రేపు భీష్ముడు చెప్తాడు. రేపు డిస్కస్ చేద్దాం.